హాయ్ మిస్టర్ రాము. ఈరోజు అయితే మనం బ్రేక్ వాటర్కి 2 నాటికల్ మైల్స్ దూరం ఉన్నాం. టోటల్ బ్యాక్ సైడ్ చూస్తున్న షిప్ అయితే అది పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అనమాట. ఈ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అనేది 1,10,000 టన్స్ అనేది క్యారీ చేస్తుంది. చూడొచ్చు కింద ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఒకసారి జూమ్ చేయి. ఆ ఫ్లాగ్ అనేది కంట్రీ ఫ్లాగ్ అనమాట. షిప్ అనేది ఏ కంట్రీ నుంచి వస్తుందో ఆ కంట్రీ ఫ్లాగ్. దీని పైన చూడండి, పైన అయితే మన ఇండియా ఫ్లాగ్ కనిపిస్తుంది కదా. ఈ ఇండియా ఫ్లాగ్ ఎందుకు ఎగరేస్తారంటే షిప్ అనేది ఏ కంట్రీలో సేలింగ్ అవుతుందో ఆ కంట్రీ ఫ్లాగ్ అనేది ఎగరేయడం అయితే జరుగుతుంది. పైన ఇంకా 2 ఫ్లాగ్స్ అయితే ఉంటాయి, రెడ్ ఫ్లాగ్ అండ్ ఎల్లో ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ ఎందుకంటే ఇది అనేది ఒక డేంజరస్ కార్గో, అంటే ఇది ఒక క్రూడ్ ఆయిల్ కదా, చాలా డేంజర్ అనమాట. సో అందుకే రెడ్ ఫ్లాగ్ అనేది ఎగరేస్తారు. ఎల్లో ఫ్లాగ్ ఎందుకంటే షిప్ అనేది గుడ్ కండిషన్లో ఉంది, నెక్స్ట్ సేలింగ్ అనేది రెడీగా ఉందని చెప్పడానికి ఎల్లో ఫ్లాగ్ ఎగరేస్తారు. ఇంకా పైలట్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. పైలట్ ఫ్లాగ్ ఎప్పుడంటే పైలట్ అని బోర్డు ఉండేటప్పుడు పైలట్ ఫ్లాగ్ ఎగరేస్తారు. ఈ షిప్లో ఉండే కార్గో అనేది బయటికి ఏ విధంగా డిశ్చార్జ్ అవుతుందంటే, దూరంగా ఒక ఎల్లో బోయో కనిపిస్తుంది కదా, ఎల్లో బోయో, దానికైతే పెద్ద హోసులు ఉంటాయి, అంటే పైపులు ఉంటాయి. ఆ పైప్ లైన్స్ ద్వారా అనేది కార్గో అనేది బయటికి పంపిస్తారు. చూడండి, చాలా పెద్ద హోసులు, చాలా పెద్ద పైపులు దూరం నుంచి కనిపిస్తున్నాయి కదా, చాలా చిన్నలాగా. దీని ద్వారా అనేది కార్గో అనేది బయటికి అయితే వెళ్తుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.